ఎటువైంది ఇది? తొందర తీసుకురారా సుప్రజ. అమ్మా ఎప్పుడు ఆటలే దీనికి ఇట్రా. నేను రాను ఆడుకుంటున్నాగా అమ్మా. నీ ఆడుకుడు తర్వాత ఫస్ట్ ఇట్రా. ఎప్పుడు ఇంతే ఇది నన్ను ఆడుకొని అది తొందర రాయా ఇటు. ఏంటిదమ్మా స్కూల్ కోతనేమో అక్కడ ఆ టీచరు దాంతో బాధ, ఇక్కడేమో నీతో టార్చరు. నేనేం టార్చర్ పెట్టిందే నిన్ను? కనబడుతుంది కదా పాపం ఆడుకుంటుంది, డిస్టర్బ్ చేయొద్దు అనుకోవాలి కదా. పిలిచేది పిలుతున్నావు కొంపలు మునిగిపోయినట్టు. నీ ఆట కోసం నన్ను బెదిరిస్తున్నావా నువ్వు? నేనేం బెదిరిస్తలేను అంటున్నా గంతే. సరే గాని నువ్వు బడికోక ఎన్ని రోజులాయనే? ఏమో గుర్తులేదు. 10 రోజులు అవుతుంది నువ్వు బడికోక. పోనీలే పోతుంది పోతుంది అనుకుంటుంటే నువ్వేమో ఆటలాడుకుంటూ తిరుగుతున్నావు. నీకెందుకు చెప్పాలా అని సైలెంట్గా ఉన్నా, ఇప్పుడు చెప్తా విను. మేడం నన్ను తుక్కు తుక్కు కొట్టింది, అందుకే నేను మేడాన్ని తుక్కు తుక్కు తిట్టి నేను బడికే రానని చెప్పొచ్చిన. మేడం నిన్ను కొట్టిందా? మరి నాకెందుకు చెప్పాలే? నేను స్కూల్కే రానని చెప్పొచ్చిన. ఇక నీతో నేనెట్లా చెప్పాలి? ఏ మేడం కొట్టింది నిన్ను? లక్ష్మి మేడం. ఫోన్ చేయడానికి. ఫోన్ తీయమ్మ. అయినా నేను బడుకుతున్నానా ఏమన్నా? దానికోసం నువ్వు బడికోకుంటుంటావా? ఇక ఫోన్ చేయి. హలో హలో, ఎవరు మాట్లాడేది? నేను సుప్రజ వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నా. చెప్పండి. నేనే మీ ఇంటికి వస్తాను అనుకున్నా, మీరే కాల్ చేసిండ్రు. సరే సరే రండి, వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. సరే. సుప్రజ ఇట్రా. ఏంటిదమ్మా? మళ్ళీ ఎటు పోతున్నావే? అవుతావా టీవీ బంద్ చేసి వస్తా. ఎందుకు వస్తలేవమ్మా బడికి? కొట్టినవంట కదా, అందుకే నీ బడికోనని మొండు పట్టుబట్టి కూసుంది. నేను కొట్టిందా అని బడికి రాకుంటున్నావా? మరి నన్ను ఎట్లా కొట్టినావు? మరి అట్లా కొట్టిందానికి నన్ను గన్ని మాటలు తిట్టినావు కదా, నిన్నేమన్నా అన్నానా నేను? అయినా నా బిడ్డను ఎందుకు కొట్టినావు నువ్వు? నా బిడ్డను కొట్టే హక్కు నీకు ఎవరిచ్చిర్రు? తప్పు ఎత్తే కొట్టే హక్కు టీచర్లకు ఉంటుంది. అంతగానం తప్పు నా బిడ్డ ఏం చేసింది? ఎందుకు కొట్టినో చెప్పలేదా సుప్రజ నీకు? సుప్రజ ఎందుకు కొట్టిందో చెప్పు. నేనేం తప్పు చేయలేదమ్మా, ఎగ్జామ్లో నకలు కొట్టిన గంతే. ఏవో రాని ఉంటే నా కలగొట్టింది, గదానికే కొడతారా మీరు? ఎంత సింపుల్గా మాట్లాడుతున్నావమ్మా. పిలాన్లు తప్పు ఎత్తే బుద్ధి చెప్పాల్సింది పోయి వాళ్ళకే సపోర్ట్ మాట్లాడితే వాళ్ళు ఎట్లా చదువుకుంటారమ్మా? మెల్లగా చెప్పనుంటివి, గా ఒక్క తప్పుకే కొడతావా నువ్వు? అదొక్క తప్పే కాదు, పిల్లలను కొడుతుంది, వాళ్ళని గిచ్చుతుంది, వాళ్ళ పెన్నులు దొంగలిస్తుంది, వాళ్ళ పుస్తకాలు దొంగలిస్తుంది. అవసరమైతే ఆ పుస్తకాలు తీసి కిటికీలకి అట్లా వారెత్తది. అట్లా వారెత్తది, ఇంకొకళ్ళ పేరు చెప్తుంది. దీనివల్ల ఇంకా నలుగురు వాళ్ళే కొట్టుకోడు. ఇది తప్పు ఎత్తుంది, వాళ్ళ మీద పెడుతుంది. ఇంటర్వెల్కి పోతుంది, లంచ్ టైంకి వస్తుంది. ఎప్పుడు తప్పించుడే బడి, ఏ టైంకి తప్పిస్తుందో తెలియదు. అందరికి 4 గంటలకు బడి అయిపోతే నీ బిడ్డకు 3 గంటలకే బడి అయిపోతుంది. 3 ఎప్పుడు అవుతుందా అని చూస్తుంది, కాగానే ఆ పుస్తకాలు పట్టుకొని బయటకు వెళ్తుంది. ఇవన్నీ తప్పులు చెప్పిందా నీ బిడ్డ నీతోని? చెప్పలే. ఇవన్నీ చూసి ఏదో ఒక దెబ్బ కొట్టినా గదానికి బడి మానేసి ఇన్ని రోజుల దాకా రాలేదు. అంటే నేను ఒక అన్నే కొట్టిన, నకలు అందరు కొట్టిర్రు. మరి వాళ్ళని ఎందుకు కొట్టలే, నా బిడ్డను ఎందుకు కొట్టినావు నువ్వు? వాళ్ళు నకలు కొట్టిందో కొట్టలేదో నాకు తెలియదు. నీ బిడ్డ కొట్టంగా నాకు దొరికింది కాబట్టి దాన్ని ఒకటి కొట్టినా. ఫస్ట్ సుప్రజ మస్తు చదివేది. ఎప్పుడైతే సోపతులు పట్టిందో మొత్తం చదువు బంద్ చేసింది, రాసుడు బంద్ చేసింది, నకలు కొట్టుడు స్టార్ట్ చేసింది. అయినా మేడం నా బిడ్డను కొట్టుడు కరెక్ట్ కాదు. ఏమన్నా తప్పు చేస్తే నాకు వచ్చి చెప్పేది ఉండే మీరు. నీకేం చెప్పాలమ్మా నేను?
అయ్యి షూస్ వస్తలేవుగా. బాబు ఏ నాని ఇటు రానన్న. ఏంటిదన్నా? మీ అమ్మ నాన్న లేరా? లేరన్నా. అంటే నీకు ఎవ్వరు లేరా? ఒక్క అవ్వ ఉన్నది. మరి మీ అవ్వేం తెస్తుంది? అడుగు కచ్చుకుంటది. అడుగు కచ్చుకుంటది. అడకచ్చుకుంటుందా? మీరు ఎక్కడుంటారు? మాకు ఇల్లు అనేది లేదు. బస్ స్టాండ్లోనే ఉంటాం, బస్ స్టాండ్లోనే తింటాం, బస్ స్టాండ్లోనే పడుకుంటాం. చదువుకుంటావా? నాకు చదువుకోవాలని ఉంది. నా దగ్గర డబ్బులు లేవు కదా. డబ్బులు ఏం అవసరం లేదు. నాకు తెలిసిన వాళ్ళు ఒకరున్నారు, వాళ్ళ దగ్గరికి పంపిస్తా. నువ్వైతే మంచిగా చదువుకుంటావు కదా. చదువుకుంటా. నాకు చదువు అంటే బాగా ఇష్టం. మరి నువ్వు చదువుకొని ఏమవుతావు? పోలీస్ అయితా. అవుతావా మరి పోలీసు? అయితన్నా. సరే, నాకు తెలిసిన వాళ్ళు ఒకరు అన్నా కదా, ఫోన్ చేస్తా నేను. అరే సుమన్, అగో టీచర్, మీరేంటి ఇక్కడ? అవును, నువ్వేంటి ఇక్కడ? నువ్వెప్పుడు వచ్చినావు? నేను నిన్న వచ్చిన టీచర్. అయితే ఇటు సైడ్ రాక బాగా రోజులు అవుతుంది కదా, అట్లా చూద్దామని చెప్పని వచ్చిన తర్వాత ఈ బాబుని చూసేసరికి బాధ అనిపించింది. అట్లా చూసేసరికి నన్ను నేను చూసుకున్నట్టుంది టీచర్. ఆ బాబుని చూస్తే నువ్వే గుర్తుకొచ్చినావు సుమన్. దా నాని. చిన్నప్పుడు ఇదే వయసులో ఒక టీచర్ నాకు మీరు పరిచయం అయింది. నేను ఎట్లా మర్చిపోతా నాన్న? చిన్నప్పుడు మీరు నన్ను చూడకుండా ఉంటే ఇట్లున్నా నేను ఇంకెట్లుంటున్నావు. కానీ మీరు పరిచయమైన తర్వాత మీరు నన్ను చేరదీయడం వల్లనే నేను ఈ స్థితిలో ఉన్నా. మరి ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు? హైదరాబాద్లో మంచి జాబ్ చేస్తున్న టీచర్. ఇదంతా మీరు పెట్టిన భిక్షనే. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం మాత్రం నేను తీర్చుకోలేను టీచర్. మొత్తం మీద నువ్వైతే సెట్ అయినావు. నాకు అది చాలు. ఈ టీచర్కి అంతకంటే ఎక్కి ఏం కావాలి? టీచర్, ఈ అబ్బాయిని చూసిన వెంటనే నాకు మీరే గుర్తుకొచ్చిర్రు. మీకే ఫోన్ చేయాలనుకున్నా, కానీ మీరే నన్ను పిలిచిర్రు. సరే నాని, నిన్నెట్లా చూసుకున్నానో ఈ బాబును కూడా అట్లనే చూసుకొని పెద్ద చదువు చదివిపిస్తా. సరేనా బాబు? థ్యాంక్ యూ టీచర్. మీతో పాటు నేను కూడా సహాయం చేస్తా, నాకు తోచినంత ఇస్తా. నాని, చదువు అనేది జీవితంలో చాలా ముఖ్యం. మంచిగా చదువుకో, నువ్వు పేరు తెచ్చుకో, టీచర్లకు కూడా మంచి పేరుదే. ఓకేనా? చదువుకుంటావు కదా మంచిగా? టీచర్లకు ఎప్పుడు కూడా ఎదురు చెప్పకు. టీచర్ చెప్పింది విను. అట్లా చెప్పినట్టు వింటేనే నువ్వు ఒక మంచి స్థాయికి ఎదుగుతావు. టీచర్లు కొట్టినా తిట్టినా అది మన మంచి గురించే అనుకోవాలి. అంతేగాని నన్ను టీచర్లు కొట్టిర్రు, నేను బడి బంద్ ఎత్తా, నేను స్కూల్కు రానని చెప్పని ఎప్పుడు అనుకోవద్దు. ఆ దెబ్బలే తర్వాత నీకు చప్పట్లు. అది మైండ్లో పెట్టుకో. టీచర్, కూర్చోండి టీచర్. తప్పైంది టీచర్. జగతికి జ్ఞానమునందించే గురువే కదరా మన దైవం. లే అమ్మా, లే. సుప్రజ, లేరా? నేను లేవ టీచర్, క్షమించిన అంటేనే లేస్తా. టీచర్ ఏ పిల్లల మీద కూడా అంత పగబట్టది. క్షమించని లేరా?
అనరాని మాటలన్నా. నన్ను కూడా క్షమించండి టీచర్. నేను కూడా మిమ్మల్ని ఎన్నో మాటలు అన్నా, క్షమించండి. పిల్లలు తప్పు చేస్తే వాళ్ళకి బుద్ధి చెప్పాలే కానీ వాళ్ళని వెనకేసుకోవద్దు. అట్లా వెనకేసుకున్నావా వాళ్ళు ఎప్పుడు వెనకేకపోతారు, ముందుకు అస్సలు రారు. నేను చదువుకోలే టీచర్. నేను చదువుకోలేకనే నా మట్టి బుర్రకు అర్థం కాలే. అందుకనే నా పిల్లలకు నేను బుద్ధి చెప్పుకోలేకపోయినా. ఇప్పుడు నాకు అర్థమైంది టీచర్. నా బిడ్డకు నేను ఇప్పటి నుంచి మంచి బుద్ధి చెప్పి మంచి దారిలో నడిపిస్తా. మనిషికి చదువు అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నా మేడం. టీచర్లను మనం గౌరవిద్దాం, ఎందుకంటే ఆ టీచర్లే లేకపోతే మనకు భవిష్యత్తే లేదు. కాబట్టి రెస్పెక్ట్ టీచర్. గురుదేవో భవ. గురుదేవా వందనం, గురుదేవా వందనం. కదలమంటున్నది చదువు నేర్చిన నేల, నిన్ను పరుగు పరుగునా కాపాడమన్న